భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతోందా? టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా వరుస పరాజయాలు అతని పదవికే ఎసరు పెడుతున్నాయా అంటే అవును అని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. రెడ్ బాల్ క్రికెట్లో గంభీర్ ఫ్లాష్ షో కొనసాగుతున్న వేళ అతని వైట్ బాల్ ఫార్మాట్లకే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్ భారత జట్టు కోచ్గా బాధ్యతలు అందుకున్నాడు. బాధ్యతలు చేపట్టడానికి ముందే బీసీసీఐకి పలు విషయాల్లో కండిషన్లు పెట్టాడు. అతనిపై నమ్మకముంచిన బోర్డు కూడా గంభీర్ పెట్టిన చాలా కండిషన్లు ఒప్పుకుంది. ఇదే క్రమంలో జట్టులోనూ పలు మార్పులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లను రిటైర్మెంట్ ప్రకటించి సాగనంపడంలో గంభీర్దే ప్రధాన పాత్ర అన్నది చాలా మంది భావన. అదే టైంలో పలువురు యువ ఆటగాళ్లను తనకంటూ ఒక టీంను తయారు చేసుకుంటున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి. గిల్ను సారథిగా ప్రమోట్ చేయడం, హర్షిత్ రాణాకు పదే పదే అవకాశాలు ఇవ్వడం వంటివి జరిగాయి. మరోవైపు జట్టును కోచ్గా నడిపించడంలో ఫలితాలు మాత్రం మిశ్రమంగానే వచ్చాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో మంచి ఫలితాలే వచ్చినా టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఘోరమైన పరాజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమి, అది కూడా వైట్ వాష్ పరాభవం మాయని మచ్చగా మిగిలిపోయింది. పిచ్ల విషయంలోనూ తుది జట్టు కూర్పులోనూ గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టి భారత క్రికెట్ టీంకు ఘోరమైన ఫలితాలు అందించాయి. కివీస్ చేతిలో చిత్తుగా ఉన్న తర్వాత ఆస్ట్రేలియా టూర్లో సైతం టెస్టుల్లో పరాజయం ఎదురైంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని వెళ్లిన టీమిండియా కంగారుల చేతిలో మట్టి కచ్చి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా సిరీస్లోనూ భారత్ 0-2తో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంది. అప్పటి నుంచి టెస్టుల్లో హెడ్ కోచ్గా గంభీర్ తీసేయాలి అన్న డిమాండ్ మొదలైంది. మొదట్లో బీసీసీఐ దీనిపై పెద్దగా స్పందించకున్నా ఇప్పుడు మాత్రం ఆలోచనలో పడింది. పనిలో పనిగా వివిఎస్ లక్ష్మణ్తో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే లక్ష్మణ్ మాత్రం ప్రస్తుతం తాను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హెడ్ ఆఫ్ క్రికెట్ పదవిలోనే కొనసాగుతారని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుంది అనేది చూడాలి. ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు ప్రతి ప్లేయర్, అతని రోల్, అవకాశాలు వంటి వాటిపై స్పష్టత ఉండేది. గంభీర్ వచ్చిన తర్వాత మితిమీరిన ప్రయోగాలతో నాశనం చేస్తున్నాడు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న టీ20 ప్రపంచ కప్లో ఫలితం తర్వాత గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ లక్ష్మణ్ కాకున్నా టెస్టుల్లో భారత్కు మరో కోచ్ను నియమించే అంశంపై బోర్డు కొత్త ఏడాదిలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.